Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. తమిళనాడు సర్కార్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది. ముస్లిం రిజర్వేషన్లపై సుప్రీంను ఆశ్రయించింది విజయ్ ప్రభుత్వం. గతంలో ఇస్లాం మతం స్వీకరించినటువంటి వారికి బీసీ రిజర్వేషన్లు కల్పించింది డిఎంకే ప్రభుత్వం. స్టాలిన్ సర్కార్ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుపట్టింది. ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని కూడా కోర్టు చెప్పింది. స్టాలిన్ ప్రభుత్వం జీవోలను హైకోర్టు కొట్టివేసింది. మద్రాస్ కోర్టు తీర్పును సుప్రీంలో సవాల్ చేసింది విజయ్ సర్కార్. ఈ అంశానికి సంబంధించి తమిళనాడు టీవీకే ప్రభుత్వం ముస్లిం రిజర్వేషన్ల అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును అయితే ఆశ్రయించినటువంటి పరిస్థితి ఉంది. పర్టికులర్గా మత మార్పిడికి సంబంధించి మత మార్పిడి ద్వారా ఇస్లాం స్వీకరించినటువంటి వారికి వెనుకబడిన తరగతుల కింద రిజర్వేషన్ల ప్రయోజనాలు కల్పించడాన్ని మద్రాస్ హైకోర్టు గతంలో ఈ అంశాన్ని వ్యతిరేకించింది. అప్పుడు డిఎంకే ప్రభుత్వం సమయంలో ఇచ్చినటువంటి దానికి సంబంధించి మద్రాస్ హైకోర్టు కొట్టివేయడం, దాన్ని ఇప్పుడు విజయ్ సుప్రీంకోర్టులో సవాల్ చేయబోతున్నారనేది ప్రధానంగా వార్తగా చూస్తున్నాం. అలాగే గతంలో వ్యతిరేకించినటువంటి పరిస్థితి ఉన్న ఈ బిల్లుకు సంబంధించి సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి సంబంధించి కూడా ఒకంత చర్చ అయితే చోటు చేసుకుంది తమిళనాడులో. తమిళనాడు ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు కొట్టివేయడం, ఇప్పుడు ఆ తీర్పును సవాల్ చేస్తూ సీఎం విజయ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం కూడా జరిగింది. ఈ వివాదానికి సంబంధించి అసలు నేపథ్యాన్ని ఒకసారి చూద్దాం. 2024లో అప్పటి తమిళనాడు సర్కార్ ఒక కీలక ఉత్తర్వు అయితే జారీ చేసింది. వెనుకబడిన వర్గాలు బీసీ, అత్యంత వెనుకబడినటువంటి వర్గాలు ఎంబీసీ, డీనోటిఫైటెడ్ కమ్యూనిటీలు లేదా షెడ్యూల్డ్ కులాలు అంటే ఎస్సీ నుంచి ఇస్లాం మతాన్ని స్వీకరించినటువంటి వ్యక్తులను వెనుకబడిన తరగతిగా పరిగణించాలని ఆ జీవోలో పేర్కొంది. అంటే ఇది రాజ్యాంగ అంటే దీనికి సంబంధించి రాజకీయంగా కూడా జోరుగా చర్చ జరిగింది. ఎన్నికల సమయం కాబట్టి, ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి ఈ నిర్ణయం తీసుకున్నారు అని తమిళనాట జరిగినటువంటి జోరు చర్చ. డిఎంకే ప్రభుత్వం అంటే డిఎంకే పార్టీ అప్పట్లో దీనికి సంబంధించి కూడా ఎంతమంది ఈ విధంగా ఉన్నారని కూడా ఒక సర్వే చేసి ఒక రాజకీయ పరమైనటువంటి అంశం కోణంలో తీసుకుంది అని అప్పుడు ప్రతిపక్షాలు కూడా విమర్శించాయి. ఈ నేపథ్యంలో అప్పుడు ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు కొట్టివేయడం, తర్వాత ఆ అంశం అదేవిధంగా పెండింగ్లో ఉంది. ఇప్పుడు విజయ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత విజయ్ ప్రభుత్వం కూడా అదే రాజకీయ కోణంలో ఈ అంశాన్ని తీసుకుందనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎన్నికల సమయంలో కూడా ఈ అంశానికి సంబంధించి విజయ్ కొన్ని చోట్ల మాట్లాడారు అని కూడా తమిళనాట జోరుగా చర్చ జరుగుతోంది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఎన్నికల ముందు కాదు, ఇమ్మీడియట్గా నేను ఏదైతే చెప్పానో ఆ అంశానికి సంబంధించి ఇమ్మీడియట్గా సుప్రీంకోర్టు కూడా నేను వెళుతున్నాను అనేటువంటి మాట కూడా విజయ్ చేసి చూపించారు. ఈ అంశాన్ని సుప్రీంకోర్టులో సవాల్ చేస్తున్నారు. అంటే సుప్రీంకోర్టులో ఎలాంటి తీర్పు రాబోతుంది, అంటే మద్రాస్ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పునే సమర్థించేటువంటి అవకాశం ఉందా, లేకపోతే ఒక చర్చ జరిగేటువంటి అవకాశం ఉందా అనేది కూడా మనం ప్రధానంగా చూడాలి. అయితే ఆ ఉత్తర్వుల ఆధారంగానే లబ్ధిదారులకు కమ్యూనిటీ ధృవీకరణ పత్రాలను కూడా జారీ చేయడం అయితే అప్పుడు ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా అన్సార్, దక్కని ముస్లిం, దుబేకుల, లబ్బాయిస్, రౌథర్, మరకాయర్, మపిల్లా, షేక్, సయ్యద్ వంటి ముస్లిం వర్గాలకు ఈ రిజర్వేషన్లను వర్తింపజేయడం జరిగింది. వీరి సంఖ్య తమిళనాట ఎక్కువగా ఉంది. ఓటు బ్యాంకుగా వీళ్ళని ప్రతి రాజకీయ పార్టీ కూడా పరిగణించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీనికి సంబంధించి ఇది ఒక రాజ్యాంగ అంశంగా రాజకీయాల్లో ఎన్నికల ముందు ఒక ప్రధాన అంశంగా అయితే ఉన్నటువంటి సిచ్యువేషన్. కానీ తమిళనాడు చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాల్లో భాగంగా టీవీకే పార్టీ ఘన విజయం సాధించడం, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం, తదనంతరం ఏదైతే ఎన్నికల సమయంలో చెప్పారో దాన్ని ఇప్పుడు దీనికి సంబంధించి ఇంప్లిమెంట్ చేయడానికి న్యాయపరంగా మేము పోరాడతాం ఇచ్చినటువంటి మాటని సుప్రీంకోర్టులో వారు సవాల్ చేసినటువంటి సిచ్యువేషన్ కూడా ఉంది. చూడాలి ఎలాంటి తీర్పు రాబోతోంది అనేది ప్రధానంగా. అలాగే తమిళనాడు సర్కార్ ఉత్తర్వులపై విచారణ జరిపినటువంటి మద్రాస్ హైకోర్టు ధర్మాసనం దీన్నైతే అప్పట్లో తోసిపుచ్చింది. జస్టిస్ జిఆర్ స్వామినాథన్, జస్టిస్ పిబి బాలాజీలతో కూడినటువంటి డివిజన్ ధర్మాసనం ఈ రిజర్వేషన్ల జీవో రాజ్యాంగ విరుద్ధమని కూడా స్పష్టం చేయడం, గతంలో హైకోర్టులు, సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి వివిధ న్యాయపరమైనటువంటి తీర్పులకు ఈ ఉత్తర్వులు పూర్తిగా వ్యతిరేకంగా ఉన్నాయని ధర్మాసనం అయితే పేర్కొంది. హిందూ మతం నుండి ఇస్లాం మతంలోకి మారిన వ్యక్తిని కేవలం ముస్లింగా మాత్రమే పరిగణించాలి, అంతేకాని వారికి బీసీ హోదా రిజర్వేషన్లు ఇవ్వడం చెల్లదు అని కోర్టు చేసినటువంటి ఒక ప్రధానమైనటువంటి పాయింట్ని దీనికి సంబంధించి కూడా ఇప్పుడు డిస్కస్ చేస్తున్నారు. ఆ కోణంలోనే చూడాలి తప్ప మత మార్పిడి జరిగినంత మాత్రం ఇమీడియట్గా రిజర్వేషన్ల కోటా అనేది వర్తించకూడదు అనేటువంటిది అయితే
కోర్టు అభిప్రాయపడింది. మరి కింది కోర్టు అభిప్రాయాన్ని సుప్రీంకోర్టు సమర్థిస్తుందా, లేకపోతే దీనికి సంబంధించి విచారణ జరుగుతుందా, ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేదే కీలకంగా మారింది.